కల్తీ సారా కామెంట్లపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తానేమి తిరిగి కల్తీ సారా తిరిగి అమ్మాలని కోరలేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే. కేవలం స్వచ్ఛమైన ఇప్ప సారా గురించి మాత్రమే తాను మాట్లాడినట్టుగా చెప్పారు అనిరుద్ రెడ్డి. అసెంబ్లీ 0 అవర్లో దీని గురించి తాను ప్రస్తావించిన మాట నిజమేనని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్ప పువ్వు సారాకు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉందని, గ్రంథాల్లో కూడా ఇప్ప సారా గురించి ఎంతో గొప్పగా రాశారని అన్నారు ఎమ్మెల్యే. రాలిపోయే ఇప్ప పువ్వును కోట్లుగా మార్చాలని మాత్రమే తాను చూస్తున్నట్టుగా చెప్పారు అనిరుద్. ఆర్గానిక్ రసాయనం కన్నా ఇదెంతో బెటర్ అంటున్న ఎమ్మెల్యే అనిరుద్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, నిన్న అసెంబ్లీలో బాంబు పీల్స్తానని చెప్పి కూడా ఒక చిట్చాట్ నడిచిందంటూ కూడా పూర్తిగా వినపడుతుంది. సారా దుకాణాలు తెరవాలంటూ కూడా మీరు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీని మీద అడిగితే ఏం చెప్తారు? నేను అక్కడ అసెంబ్లీలో జనరల్గా అందరు ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నేను ఏంది సారా దుకాణాలు సారా అమ్మాలని మాట్లాడలేదు. సారా అంటే కూడా దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొంతమంది గుడంబా తయారు చేస్తారు, కొంతమంది బెల్లంతో తయారు చేస్తారు, కొంతమంది కెమికల్స్తో కూడా తయారు చేస్తారు. నేను మాట్లాడింది ఆర్గానిక్ సారా, అది ఇప్ప పువ్వు. దాని గురించి నేను మాట్లాడాను. కావాలి వేరేది అంటే ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్గా పోయింది బయటికి, అది కాదు. నేను మాట్లాడింది ఓన్లీ ఇప్ప పువ్వు సారా. వేది హెల్త్ గురించి కానీ ఏది ఉన్నా కానీ హెల్త్ డ్యామేజ్ అయ్యే గురించి నేను మాట్లాడాను. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను ఇప్పుడున్న మార్కెట్లో కానీ వరల్డ్ మార్కెట్తో మనం ఎట్లా కంపీట్ చేయవచ్చు దీంతో అనేది మాట్లాడుతాను. అంటే దీని గురించి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా అన్నారు, అంటే పూర్తిగా ఇప్పపూత దానికి సంబంధించినటువంటి పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఇది పూర్తిగా ఆర్గానిక్ సంబంధించింది, చాలా ఇంపోర్టెడ్, అంటే వేరే దేశాలతో పోలిస్తే ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని మీద అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి దేశంలో వాళ్ళకున్న అక్కడ ఏదైతే పండిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికోలా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని టెక్కిరా చేస్తున్నారు. దాని తర్వాత మీరు చూస్తే జపాన్లా వాళ్ళు రైస్ గ్రెయిన్స్తో చేస్తారు, షేక్ అనే డ్రింక్ అది. దాని తర్వాత చైనాలో ఇటు జొన్నల్లాగా ఉంటుంది, ఆ జొన్నలతో చేస్తారు వాళ్ళు. దాని తర్వాత మీరు చూస్తే కోనియాక్ ఫ్రాన్స్లో తయారు చేస్తారు, కోనియాక్ వైట్ గ్రేప్స్తో తయారు చేస్తారు. ఇప్పుడు స్కాట్లాండ్లో స్కాచ్ తయారు చేస్తారు. సో ఇట్లాంటివి చాలా మంది చాలా తయారు చేస్తారు. వాళ్ళతో మనం కంపీట్ కావచ్చు. మన దగ్గర ఉండేది న్యాచురల్ రిసోర్సెస్, దీంతో మన ఆదివాసులు బాగుపడతారు, ప్రతి తాండాలో ఉన్న మన ఎస్టీ సోదరులు కూడా బాగుపడతారు. ఇది వరల్డ్ మార్కెట్గా మనది తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి దాని గురించి ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్క స్టెప్, అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, ఇప్పపు అంటే ఏంది అనేది ప్రతి ఒక్కటి అసెంబ్లీలో మాట్లాడతాను. దాని గురించి ఏమైనా తప్పులు ఉంటే అపోజిషన్ ఉన్నది, వాళ్ళు మాట్లాడవచ్చు. మన గవర్నమెంట్ ఉన్నది, అధికారులు ఉన్నారు. నేను మాత్రం దాన్ని స్టడీ చేస్తే మాత్రము అది పాజిటివ్గా అనిపించింది. మన తెలంగాణ బ్రాండ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. దీని ద్వారా ఉపాధి కూడా కలుగుతుంది. మన ఎస్టీ తాందరులు కూడా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా బాగుపడతారు అని చెప్పి నాకు తెలియదు. అంటే అన్న, ఒకవేళ ఇది మీరు అన్నది ఒకవేళ సక్సెస్ అయితే నిజంగా దీన్ని బేస్ చేసుకొని కల్తీ సారా అమ్మడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పి కొంత వాదనలు వినిపిస్తుంది. వరల్డ్ మార్కెట్లో మంచి రేట్ వస్తే కల్తీ సారా ఎందుకు తయారు చేస్తారు? ఎవరు తయారు చేయరు. ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో అప్పుడే తయారు చేస్తారు. ఇప్పుడు రెస్ట్రిక్షన్ లేకుండా మంచి లైసెన్స్ అంటే ఆ మోడల్ నేను అసెంబ్లీలో చెప్తా. ఆ లైసెన్స్ మోడల్ ఎట్లుంటుంది, మన ఎస్టీ సోజ్ ఎట్లా తయారు చేయవచ్చు, దాని తర్వాత అది కల్తీ లేకుండా ఎట్లా ఆపచ్చు, అవన్నీ స్టెప్ బై స్టెప్ మొత్తం ఈక్వల్ దాంట్లో మాట్లాడతాను. ఖచ్చితంగా అది మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు జరగండి. అంటే లాస్ట్ క్వశ్చన్ అన్న, సడన్గా వచ్చిన నిర్ణయమా లేకుంటే దీని మీద సుదీర్ఘంగా దాని మీద పూర్తిగా అంటే వెతికిన తర్వాత దాని గురించి చర్చించిన తర్వాత ఇట్లాంటివి జరిగినప్పుడు వచ్చినటువంటి అంశం మీ పరిధిలో? ఇప్పుడు పెద్దలు అందరు చెప్పేది ఎందుకు, ఇక్కడ కూడా అందరు పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా అప్పుడు ఇప్ప సారా ఉండేది 110 సంవత్సరాలు బతికేది, ఇప్పుడు అంతా చీప్ లిక్కర్ ఈ స్పిరిట్ అంతా వచ్చిన తర్వాత 60 ఏళ్ళే బతుకుతున్నారని చెప్పేసి పెద్దలు చెప్తేనే నేను విన్నది. అందుకు దాని గురించి కొంచెం స్టడీ చేసి అది ఏంది కరెక్ట్ అనేది దాని గురించి మాట్లాడతాను. 0 అవర్ పైన అందరి దృష్టి ఉండబోతుంది. ఇప్పటికే మీరు చెప్పారు, ఇంతకుముందు కూడా మాట్లాడారు. నిజంగా అసెంబ్లీలో ఈ ప్రస్తావన వస్తే ఎట్లా ఉండబోతుంది, ప్రతిపక్షాల నుంచి ఎలాంటివి వినిపిస్తాయని అనుకుంటున్నారు? నేను మా ఎస్టీ సోదరులని కోటీశ్వరులు చేయాలని చెప్పేసి ప్రస్థానం ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతిపక్షానికి మా ఎస్టీ సోదరులు సంపాదించుకోవద్దు, వాళ్ళు ఇట్లనే ఇండల్లో కూర్చొని ఉండాలి, వాళ్ళు కూలి పనులు చేయాలని చెప్తే వాళ్ళని మాట్లాడమని. సో మొత్తంగా చూస్తున్నాం, టోటల్గా దీనికి సంబంధించినటువంటి ఈ వాదనంతా కూడా అసెంబ్లీ 0 అవర్లో వినిపిస్తానని చెప్తున్నాడు. ఎస్టీ సోదరులు ధనవంతులు చేయడమే ప్రధాన ఎజెండాతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి.